కొడుకు కోసం కొడుకుని ఎలా దగ్గర చేసుకోవాలా అన్నది తెలుసుకోవడం కోసం నాగసాధువు దగ్గరికి వెళ్తే చంచలమ్మకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. కొడుకు గురించి వెళ్ళిన చంచలమ్మకు కోడల గురించి అసలు విషయం తెలుస్తుంది. కోడలి జాతకంలో పెద్ద దోషం ఉందంటూ, ఆ దోషం కారణంగానే చంటి నీకు దూరం అవుతాడు అంటూ, ఈ నీకే కాదు ఈ ప్రపంచానికే దూరం అవుతాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంచలమ్మ. అదేంటి గురువుగారు అలా మాట్లాడుతున్నారు? నా కోడలు చాలా మంచిది, ఎవరికైనా సహాయం చేసే అమ్మాయే తప్ప ఎవరికి ద్రోహం తలపెట్టదు అంటే, ఆ అమ్మాయి జాతకంలో ఉన్న దోషం అలాంటిది, ఆ దోషం కారణంగానే నీ కొడుకు నీకు దూరం అవుతాడు, శాశ్వతంగా ఈ భూమి మీదే ఉండకుండా పోతాడు అని చెప్పడంతో ఆమెకి గుండె పగిలిపోతుందనమాట. ఈ విషయం సింధూర తెలుసుకుందో ఏమో కానీ గుడిలోకి వెళ్ళి చేతిలో కర్పూర హారతి అయితే అమ్మవారికి ఇస్తూ ఉంటుంది. అది చూసిన చంటి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు, మీకు అంత బాధ ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ చంటి సింధూరాన్ని నిలదీయడం మొదలు పెడతాడు. ఒకవైపు ఏమో చంచలమ్మకి భయంకరమైన నిజము, అలాగే సింధూర ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఊహించని ట్విస్టుల మధ్య చంటి కొట్టమిట్టాడుతూ ఉన్నాడని చెప్పవచ్చు ఈరోజు ప్రోమోలో.